నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జపాన్ పై కన్నెర చేసిన ప్రకృతి. 18 గంటల్లో 155 సార్లు కంపించిన భూమి. సునామీ హెచ్చరికలు జారీ. సరయూ నది తీరంలో కొలువుదీరనున్న రామయ్య విగ్రహానికి 3000 కోట్లు. విద్యార్థులకు సత్ఫలితాలను ఇస్తున్న ఏపీ సీఎం జగన్ నిర్ణయాలు. సాంకేతిక సహకారంతో విద్యను అభ్యసిస్తున్న వైనం. చంద్రబాబు చాణక్యం. షర్మిలను వదలని తెలుగుదేశం పార్టీ అధినేత. రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ సంతోషంగా గడుపుతున్న వేళ ఆసియా దేశమైన జపాన్లో ప్రకృతి కన్నెర చేసింది. కొత్త సంవత్సరం 2024లో అడుగు పెడుతూనే జపాన్ వరుస భూకంపాలను ఎదుర్కొంటోంది. జపాన్లో ఒకదాని తర్వాత ఒకటి బలమైన భూకంపంతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 18 గంటల్లో 155 సార్లు భూమి కంపించింది. కేవలం 2 గంటల్లోనే 40 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. జపాన్లో 7.6% తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 13 మంది మరణించినట్లు ప్రకటించారు. అంతేకాదు, మరోవైపు 1,00,000 మందిని తీర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. ప్రాణాంతకమైన అలలు ఇంకా ఎగసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, తాము చెప్పే వరకు ఇళ్లకు తిరిగి రావద్దని చెప్పారు. 7.6% తీవ్రతతో సంభవించిన అతిపెద్ద భూకంపంతో దేశంలో ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో భారీ విధ్వంసం ఏర్పడింది. అనేక భవనాలు కూలిపోయాయి. జపాన్ వాతావరణ సంస్థ సోమవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత ఇషికావా తీరంతో పాటు పరిసర ప్రాంతాలలో జపాన్ సముద్రంలో డజనుకు పైగా బలమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం కారణంగా కనీసం 6 ఇళ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు లోపల చిక్కుకున్నారని ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. ఇషికావా ప్రిఫెక్చర్లోని బాజిమా నగరంలో మంటలు చెలరేగాయని, 30,000 ఇళ్లకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచనలు. వాతావరణ సంస్థ మొదట్లో ఇషికావాకు భారీ సునామీ హెచ్చరికను జారీ చేసి హోన్షు పశ్చిమ తీరానికి, అలాగే దేశంలోని ఉత్తరాన ఉన్న ప్రధాన ద్వీపమైన హైకాడోకు దిగువ స్థాయి సునామీ హెచ్చరికను జారీ చేసింది. తీర ప్రాంతాల నుండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం చాలా ముఖ్యమని హయాషి నొక్కి చెప్పారు. ప్రతి నిమిషం విలువైనదని, వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు. రామయ్య జన్మభూమి అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ఠ కోసం సర్వం సిద్ధమవుతోంది. 823 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు. నగరంలోని సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేయనున్న ఈ రామయ్య విగ్రహం 823 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు. ఈ విగ్రహ తయారీకి భారీగా బడ్జెట్ను కేటాయించినట్లు తెలుస్తోంది. అత్యంత ఎత్తైన ఈ విగ్రహ తయారీకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారనే టాక్. ఈ విగ్రహం తయారీకి 1,000 టన్నుల లోహాన్ని ఉపయోగించనున్నారు. శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పకారుడు నరేష్ చాలా ప్రసిద్ధిగాంచారు. ఇప్పటికే ఈయన తయారు చేసిన చాలా విగ్రహాలు దేశంలో మాత్రమే కాదు, విదేశాలలో కూడా స్థాపించబడ్డాయి. సరయూ నది ఒడ్డున 823 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. గుర్గ్రామ్కి చెందిన నరేష్ కుమావత్ ప్రసిద్ధ శిల్పి. ఇప్పటికే నమోఘాట్, పరశురాముడి విగ్రహం, రాముడి విగ్రహంతో సహా 250కి పైగా విగ్రహాలను తయారు చేశారు. ఈసారి 823 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతను ఆయన స్వీకరించారు. తనకు ఇంతటి బాధ్యత అప్పగించినందుకు నరేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విగ్రహ తయారీ పూర్తయిన తర్వాత అయోధ్యలో మాత్రమే చరిత్రలో పుటల్లో ఆయన పేరు నిలిచిపోతుంది. రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరామయ్య విగ్రహం ఇప్పటికే రెడీ అవ్వగా ముగ్గురు శిల్పులు 3 వేర్వేరు విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ 3 విగ్రహాల్లో ఏదైనా ఒకటి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో గర్భగుడిలో ప్రతిష్ఠించబడుతుంది.
శిల్పులు అరుణ్ యోగిరాజ్, జిఎల్ భట్లు శ్రీరాముని నలుపు రంగు విగ్రహాలను తయారు చేశారని, రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే తెల్లటి రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. తిరుపతి జిల్లా పరిధిలోని నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను, గోడౌన్లను జేసీ శుభం బన్సల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. చంద్రగిరి మండలంలోని నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. చంద్రగిరి మండలం దోర్న కంబాలలోని ఎండియు వాహనం ద్వారా రేషన్ పంపిణీని స్వయంగా పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా బియ్యం, రాగులు, చక్కెర, కందిపప్పు సక్రమంగా పంపిణీ జరుగుతోందా అని ఆరా తీశారు. అనంతరం చంద్రగిరిలోని పౌర సరఫరాల సంస్థ గోడౌన్ను తనిఖీ చేశారు. పీడీ స్టాక్ పంపిణీ వివరాలను పౌర సరఫరాల శాఖ అధికారి సుమతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తొండవాడలోని రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది ఆరంభంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలకు పెంచిన నేపథ్యంలో అవ్వతాతలు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నా పేరు సుందరమ్మ. గతంలో తక్కువగా వచ్చేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని బాగానే వస్తుంది. ప్రతి నెల సంవత్సరం పెంచుకుంటా పోతున్నారు. ఈ సంవత్సరం బాగానే ఉంది. అంతా బాగా ఆయన పుణ్యమాన్ని బాగానే అందరూ ఇస్తున్నారు. అంతకుముందు పోయి మేము లైన్లో నిలబడి పంచాయతీ ఆఫీసుల కాడ తెచ్చుకునేది. ఇప్పుడు వచ్చి ఇళ్ళకే వచ్చి వాలంటీర్లు ఫింగర్స్ తీసుకొని ఇచ్చిపోతున్నారు. గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటాండా బాగా, నాకు బాగా నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు. నేను పక్కనే ఉండా, నాకు తెచ్చి ఇంటికి తెచ్చిస్తాండారు డబ్బులు. నాకేం ఇబ్బంది లేకుండా ఇస్తారు తెచ్చి, నేను పోలేకున్నా. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన బతుకుతాండా. నేను ఒకటే తేదే ఇస్తుంది, ఎప్పుడైనా ఒకటే తేదే తెచ్చిస్తుంది ఇంటికి. నాకు పెన్షన్ తీసుకున్నా నుంచి బాగుంది. అబ్దుల్ ఇంతకుముందు 2,000 ఇస్తున్నారు పింఛను, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. నా వయసు వచ్చి 65 ఏళ్ళు. ఒకటో తేదీ పింఛను తెచ్చిస్తారు. మాకు అన్ని సౌకర్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ మా ఓటు మాత్రానికి జగన్కే వేస్తాం. ఎవరికి ఏం తప్పవు మాట. అప్పుడు ఇబ్బంది పంచాయతీ ఆఫీస్కి అక్కడ పోతాము. ఇప్పుడు అదంతా ఇంటికి ఒకటో తేదీ తెచ్చిస్తారు మాకు పింఛను మాత్రానికి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఏపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 17,500 రూపాయలు విలువగల ట్యాబ్లను, 15,500 రూపాయలు విలువగల బైజూస్ కంటెంట్తో కలిపి 8వ తరగతి చదివే ప్రతి విద్యార్థికి 33,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు 1,305.74 కోట్ల వ్యయంతో 9,52,925 ట్యాబ్లను పంపిణీ చేశారు. 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లను అందజేస్తున్నారు. ఇప్పుడు అందించే ట్యాబ్లలో 11, 12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256 జీబీకి పెంచి మరీ అందిస్తున్నారు. ఈ ఉచిత ట్యాబ్లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్లలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాటా అప్లికేషన్ను కూడా అందుబాటులో ఉంచారు. పిల్లలు సులభంగా విదేశీ భాషను నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యూలింగో ఇన్స్టాల్ చేశారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా పనిచేసేలా ఈ ట్యాబ్లను రూపొందించారు. మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్ ఇవ్వనున్నారు. టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు కూడా ఉంటాయి. ట్యాబ్లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉంది. 3 ఏళ్ల పాటు సంపూర్ణ వారంటీ కూడా ఉంది. ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో లేదా పాఠశాల హెడ్ మాస్టర్కు ఇవ్వాల్సి ఉంటుంది. 1 వారంలో రిపేర్ చేసి ఇస్తారు లేదా ట్యాబ్ను మార్చి వేరేదైనా ఇస్తారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45,000 స్మార్ట్ టీవీలు కూడా ఇవ్వనున్నారు.
నా పేరు టీ లిఖిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. ట్యాబ్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. దానివల్ల మేము చాలా యూస్ఫుల్గా చదువుకుంటున్నాము. మ్యాథ్స్ ఎక్సర్సైజెస్ కూడా అందులో రావడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందులో ఉన్నాయి. దానివల్ల ఎగ్జామ్లో మంచి స్కోర్ చేస్తున్నాము, బాగా చదువుకోగలుగుతున్నాము. ఈ పాఠశాల ద్వారా టెక్స్ట్ బుక్స్ కూడా అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మేము అందులో చూసి చదువుకోవచ్చు. జగనన్న ట్యాబ్స్ ఇవ్వడం వల్ల మేము మా జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ట్యాబ్స్లో మేడం చెప్పిన కూడా ట్యాబ్స్లో మళ్ళీ చూసుకోవచ్చు. క్లాసెస్ మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంటాయి. దాంట్లో ఫార్ములాస్ అవి నేర్చుకోవడం వల్ల మాకు ఈజీగా ఉంటుంది. ఈ పాఠశాలలో తెలుగు హిందీ ముందు లేదు, ఈ సంవత్సరం ఉండింది. ఈ పాఠశాలలో హిందీ తెలుగు ఇంగ్లీష్ ఉండడం వల్ల అది కూడా నేర్చుకోగలుగుతున్నాము. ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇక్కడ బాగా చెప్తా ఉన్నారు. ఫీజులు ఏం తీసుకోకుండా ఇక్కడ బాగా చెబుతూ ఉన్నారు. మేము కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకన్నా ఎక్కువ ర్యాంక్ స్కోర్ చేసి చదువుకుంటాము. తిరుపతి జిల్లాలో జల్లికట్టు ప్రారంభమైంది. కొత్త ఏడాది తొలి రోజే చంద్రగిరి మండలం సానంబట్లలో గ్రామస్తులు హుషారుగా జల్లికట్టు నిర్వహించారు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం మొదటి రోజున జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ సానంబట్ల గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. పశువులకు రాజకీయ పార్టీల జెండాలు, అభిమాన హీరోలు, నాయకుల ఫోటోలు పెట్టి బరిలోకి దించారు. ఎద్దులను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఎద్దులను నిలువరించే క్రమంలో పలువురు యువకులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. జల్లికట్టును తిలకించేందుకు చంద్రగిరి మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదిలా ఉండగా జల్లికట్టు పేరుతో పశువులను హింసించవద్దంటూ పోలీసులు నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నా జల్లికట్టును అడ్డుకోవద్దని, ఇది సంప్రదాయ క్రీడని గ్రామ పెద్దలు చెబుతున్నారు. తిరుమలలో మంగళవారం నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు కల్పించిన ఉత్తర ద్వార దర్శనం సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23 నుంచి ప్రారంభించి 10 రోజుల పాటు కొనసాగిన ఉత్తర ద్వార దర్శనం సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ప్రతిరోజు 60,000 నుంచి 80,000 మంది భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా టీటీడీ అధికారులు ఆ 10 రోజుల్లో సర్వదర్శనాన్ని రద్దు చేసి దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రత్యేక ఉచిత టోకెన్లు కలిగిన భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించిన విషయం తెలిసిందే. సోమవారంతో ఉత్తర ద్వార దర్శనం ముగియడంతో మంగళవారం నుంచి ఆలయంలో రద్దు చేసిన ఆర్జిత సేవలను టీటీడీ యథావిధిగా ప్రారంభించింది. టోటల్ టికెట్స్ ఇష్యూ చేసింది అన్ని కూడా టైం స్లాట్స్ ఇష్యూ చేశాము. ఎస్ఈడి అయితేనేమి, ఎస్ఎస్డి అయితేనేమి, విఐపి బ్రేక్, ఇవన్నీ కూడా టైం ప్రకారమే ఇష్యూ చేయడం జరిగింది. టోకన్స్ లేని వారు ఎవరిని కూడా దర్శనానికి అనుమతించడము అని చెప్పి, విఐపి బ్రేక్ ఏమో టోటల్ 10 రోజులకు కలిపి సెల్ఫ్ విఐపీస్ ఎవరైతే వస్తారో వారికి ఇస్తామని చెప్పి ముందే తెలియజేయడం జరిగింది పత్రికాముఖంగా. వారు 19,255 ఇష్యూ చేస్తే 18,578 అవైల్ చేసుకున్నారు. 19,255 ఇష్యూ చేశాము, 18,578 అవైల్ చేసుకున్నారు. 677 ఆబ్సెంట్, అంటే దాదాపు 3.3% ఆబ్సెంట్ అయ్యారు విఐపి బ్రేక్లో. తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం. కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనార్స్ ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు 10 రోజులకు గాను 6,858 టికెట్లు బుక్ చేసుకుంటే 6,388 మంది దర్శనం చేసుకున్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత అని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రశ్నించారు. నేను చేసింది తప్పు ఏమైనా తెలియదు, కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. మా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్ళుగా మీరు ఒకసారి మనం పిలిపించి 1 yearకి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు. సీఎం గారేమో
మీరు గడపడ చేయండి, నేను చూసుకుంటున్నాను. ఈరోజు చూస్తాను మీ అకౌంట్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అనేది కూడా మాకు అర్థం కలగచేసి, అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం చేసి, ఐమాక్స్ సర్వే అంటే కరెక్టా? అన్ని వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని మా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను, కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు? నేను దళితులు పుట్టింది వేస్తా మేము. ఈరోజు మీరు అంటున్నారు దళితులు, ఎస్సీలు, ఓసీలు, మాకు ఎస్సీలు, బీసీలు, మైనారిటీ అంటారు, కానీ మాకు ఏం చేస్తున్నారు? సర్వే లేదు, సర్వే బాగాలేదంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్ గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు. 5 ఏళ్ళు మేము కష్టపడింది దేనికి? ఎందుకు చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, వాళ్ళు అడిగి చేస్తున్నాం. అడుగుతున్నాం చేయలేం కదా, మాకు ఏమైనా పౌరు చేస్తున్నదా? మేము చేయాలంటే మీరు ఇస్తే మేము చేయాల్సిన అవుతుంది. మాకు ఏం లేకుండా మేము చేయాలి, ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా, ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితులుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏమన్నది నాకు అర్థం కలదు చేసుకుంటారు. వ్యతిరేకమైన మీద దళితుల మీద ఎంత బదులు చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేదు, మాకు న్యాయం లేదంటే ఏం న్యాయం చేస్తారు? మీరు దళితులు 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 దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉన్న చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు వచ్చేసి. ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉన్న చోట్ల ఎక్కడ మార్చారు చెప్పండి? ఒక్కో చోట్ల మార్చలేదు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజంగా ఉంటాయని, వాటిని అధిగమించేలా పరిపక్వత చెందాలని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యాఖ్యలపై జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. చిత్తూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల అభిష్టం మేరకు మార్పులు ఉంటాయని ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గుర్తు చేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఎత్తుగడలు అవసరమని, అందులో భాగంగానే రాష్ట్రంలోని 60 మంది శాసనసభ్యులను తప్పించడం జరుగుతుందని తెలిపారు. అంత మాత్రాన పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేశారని అనడం సబబు కాదని, ఎంఎస్ బాబుకు తగిన న్యాయం చేస్తామని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వెల్లడించారు. మనము రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం, ఎలాగొచ్చాము అనేది ముఖ్యం. పై స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. అలానే ఎంఎస్ బాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి కానీ ఎక్కడా విస్మరించలేదు. వారికి తగిన న్యాయాన్ని, గుర్తింపుని ఇస్తామని చెప్పి కూడా సవినయంగా తెలియజేశారు. ఒక ఎస్సీని బలిపశువు చేయడం అంటే అక్కడ ఎస్సీ క్యాండిడేటే ఉంటాడు కాబట్టి అక్కడ ఎస్సీ బలిపశువు అనేది కాదు. చిన్న చిత్తగా మార్పులు సహజంగా ఉంటాయి ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, మీరు తెలుగుదేశంలో తీసుకున్నా, బీజేపీలో తీసుకున్నా, జనసేనలో తీసుకున్నా ఇలాంటి కోకలుగా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూసినట్లయితే లలిత్ కుమార్కి ఇవ్వకుండా మరో క్యాండిడేట్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఒకే క్యాండిడేట్ రాజకీయంగా ఉండాలని కోరుకోవడం ఎంత సహజమో, రాజకీయ ఎత్తుగడల్లో రాజకీయ గెలుపు కోసము, పార్టీ కోసం మనం అంకితభావంతో పనిచేయాలి, కానీ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేదానికి ఎవరు కూడా ముందుకు పోకూడదు. అలిపిరి పాదాల మండపం వద్ద గల రాతి మండపం కూలిపోయే పరిస్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అలిపిరి పాదాల మండపం వద్ద గల రాతి మండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. అలాగే నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసినా స్పందించడం లేదని చెప్పారు. రాతి మండపాలు, ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని, ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వి శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఎంతోమంది నిపుణులు తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతో పాటు చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిశా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడాలతో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు. రిపేర్ చేస్తూ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ పద్ధతి. అది ఏ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉంటుందో, సూపర్విజన్లో ఉంటుందో ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. ఆ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఎలా ఉంటాయో
ఆ గైడ్లైన్స్ను ఫాలో అవుతూ ఈ ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఒక మండపం ఉంది, దాన్ని రిపేర్ చేయగలము, మెయింటైన్ చేయగలమంటే రిపేర్ చేసుకోవచ్చు. ఇది రిపేర్కు అనువుగా లేదు, దీన్ని పూర్తిగా జీర్ణోద్ధరణ చేయాలి. అంటే దాన్ని పూర్తిగా తీసేసి మళ్ళీ ఆ తీసేసిన దాంట్లో ఏదైనా మనం పునర్నిర్మాణంలో ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకొని ఇంకా కొద్దిగా ఎక్కువ మంచిగా ఫెసిలిటీస్ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా దాన్ని వెడల్పు పెంచుకోవడం కానీ హైట్ పెంచుకోవడం కానీ, అంటే ఆ మండపం ఎలా అయితే కట్టారో దాని ఏ శిల్పకళను దాంట్లో తీసుకొచ్చారో ఏ ఆర్కిటెక్చర్ను దాంట్లో ఉపయోగించారో ఆ ఆర్కిటెక్చర్ని ప్రతిబింబిస్తూ దాన్ని కొద్దిగా విశాలంగా చేసుకొని మన ప్రస్తుత అవసరాలకు తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి గైడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో పురాతన గోడ కూల్చివేతకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని మృత్యుంజయ స్వామివారి ఆలయం పక్కనే ఉన్న పురాతన గోడను కూల్చివేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రముఖులకు ఆశీర్వచనం ఇవ్వడానికి స్థలం లేదనే సాకుతో ఎన్నో వందల ఏళ్ల కిందట రాజులు నిర్మించిన గోడను దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ అనుమతి లేకుండా కూల్చివేయడం బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వాపోయారు. ఇవన్నీ కొట్టేస్తే సైడ్ చూడండి, ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టరు. ఇష్టారీతంగా కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వాడతారు. కాదు, ఈ రోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. నేను అడుగుతున్నా, స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. శివుడికే దిక్కు లేకుండా ఉంటే నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరూ కూడా గుళ్ళని దొంగేస్తున్నారు, గుప్త నిధుల కోసం దొరుకుతున్నారని పలుమార్లు చెప్పారు. నా మీద కేసు చేశారు. ఇక ఇది చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ నాగరాజు గుర్తులు అని చెప్పి ఒక పెద్ద మీరు ధర్మకర్త. యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న ఒక శీల కొట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది ప్రింటులు లేదు, పాడు లేదు, కూర్చొని వీళ్ళ పేరు రావాలని నేను పొద్దున కొంత మాడుతున్నా. అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు వచ్చే 40 లక్షలు 50 లక్షల గురించి కాదన్నా గుత్తాలు నుంచి దొరుకుతాయని చెప్పి కొడుతున్నారని చెప్తారు. రెండోది వచ్చేసి ఆరో చెప్పాను, ఎమ్మెల్యేగా చెప్పాను, వీళ్ళకి నిధులు దొరికినాయి, కాయలు దొరికినాయి, వాళ్ళు హైదరాబాద్ అమ్ముకోని పోతున్నారు అని కూడా చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా ఉన్న ఇక్కడ ఈఓని ఏఈఓలు 4 ఉన్నారు. వీళ్ళని టెంపుల్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే వీళ్ళందరినీ నిందితులు చేర్చుతూ మేము వీళ్ళందరి మీద కేసు అయిపోతున్నాం. నిజంగానే వీళ్ళు ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరాకాష్ట చేరిందంటే గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి ఈ రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిష్టం మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ భర్త చంద్రప్రకాష్ తెలిపారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిమాణాల దృష్ట్యా టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆశావహులు అధికంగా ఉన్నా ఎవరికి టికెట్టు ఖరారు చేసినా ఐక్యంగా అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, తనకు అసెంబ్లీ టికెట్టు కేటాయిస్తే తప్పకుండా గెలుస్తాననే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రప్రకాష్ తెలిపారు. మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నా, ఒక వర్గానికి ఇవ్వాలని, కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని మీరు అనుకుంటే నాకు ఇవ్వండి, గెలిచి చూపిస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి, మనస్ఫూర్తిగా గట్టిగా గెలుపు కృషి చేస్తామనేసి కూడా చంద్రబాబు నాయుడికి తెలియజేయడం జరిగింది. నాకనే కాదు, ఎవరికి ఇచ్చినా కూడా మేము సంతోషంగా పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆయన దగ్గర నుండి ఇంకా ఉంది కదా, టైం చేద్దాము, ఇబ్బంది లేకుండా చేద్దాము. పార్టీకి మంచి ఏది జరిగితే ఆ నిర్ణయం మీరు తీసుకోండి, మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము.
అవేర్నెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆల్ కమ్యూనిటీస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చనిపోతే 6 నెలల్లోనే ఎలక్షన్ జరుపుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, స్పెషల్ డ్రైవ్ పోస్టులు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఆవిడ ఫిలప్ చేయలేదు. ప్రభుత్వానికి మా మీద అభివృద్ధి కావాలని కోరుకుంటే ఎస్సీఎస్ బ్యాక్లాగ్ పోస్టులు 10 సంవత్సరాలు ఫిలప్ చేయొచ్చని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు విదేశీ విద్య అన్నారు, కానీ ఎంతమంది పోయినారో ఇప్పుడు తెలీదు. మేము ప్రభుత్వాన్ని ఏమడుతున్నామంటే మా యొక్క సప్లా నిధుల్లో ఎస్సీఎస్ సప్లా నిధుల ద్వారా మినిమము 2000 మందిని 10 సంవత్సరం పంపించినట్టయితే అందరూ కూడా విదేశీ విద్య అందుతుందని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయం పైన మేము రేపు అనగా 7వ తారీఖు తిరుపతిలో శ్రీనివాస ఆడిటోరియంలో అంబేద్కర్ భవన్ నుండి ఊరేగింపు పోయి శ్రీనివాస ఆడిటోరియంలో ప్రోగ్రాం పెడతాము. ఈ ప్రోగ్రాం కూడా ప్రజలందరూ సహకరిస్తారని, అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జయవంతం చేస్తారని జై భీమ్. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామిపై కొంతమంది అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారి మాటల్లో వాస్తవం లేదని వెదురుకుప్పం వైకాపా నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏ కార్యకర్త ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన నేరుగా ఆయనతో మాట్లాడడము, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే 1,00,000 పర్మిషన్స్ ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన ఈ రోజుల్లో ఆయన ఇంటికి కార్యకర్తలు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేసి రావచ్చును. కొంతమంది మా వైసీపీ నాయకులు నారాయణ స్వామి పైన రెడ్ల పైన వ్యతిరేకత ఉంది, ఆయనకు రెడ్లు అతనితో లేరు అని కొంతమంది దుష్ప్రచారం చేయడం జరిగింది. దాని గురించి మేము ఈ ప్రెస్ మీట్ ఇవ్వదలుచుకున్నాం. నారాయణ స్వామి పైన రెడ్లకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఒక రకంగా చెప్పాలంటే నారాయణ స్వామి గారు రెడ్ల పక్షపాతి అనే చెప్పాలి. అభివృద్ధిలో కావచ్చు, అన్ని నాయకుల్ని వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడంలో కావచ్చు, ఆయన తర్వాతనే ఎవరైనా కూడా. ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. వెదురుకుప్పం మండలమే కాదు, గంగాధర్ నెల్లూరులో ఉండే ప్రతి 6 మండలంలో కూడా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఎటువంటి నాయకులు చేయని విధంగా కూడా మా వెదురుకుప్పం మండలంకి రోడ్డు లేదు. అదేవిధంగా ఈ నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలోనే మాకు రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. కాబట్టి నారాయణ స్వామి గారి మీద ఇటువంటి నిందలు వేయడం చాలా మంచిది కాదు. కాబట్టి నారాయణ స్వామి గారిని కూడా ఈసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అవార్డును జనవరి 2, 1954న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ 70 ఏళ్లలో ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు, రచయితలు దీనిని అందుకున్నారు. కులం, మతం, తరగతి, రంగు, విద్య మొదలైన వాటికి అతీతంగా ఈ అవార్డును అందజేస్తారు. పద్మ అవార్డులకు భిన్నంగా భారతరత్న అవార్డును ఎంపిక చేస్తారు. ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తులను సిఫార్సు చేస్తారు. ఈ అవార్డు ఏడాదిలో గరిష్టంగా 3 ఇవ్వబడుతుంది. అలాగే ఏటా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన లేదు. భారతరత్న అవార్డు పొందిన పౌరులు 7వ స్థాయి గౌరవాన్ని పొందుతారు. మొదటి 6 స్థానాలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాతి స్థానాన్ని భారతరత్న గ్రహీత పొందుతారు. ఈ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రావి ఆకును పోలిన సర్టిఫికేట్, పతకాన్ని అందజేస్తారు. నూతన ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకొని జోష్ ప్రాపర్టీ సంస్థ ముద్రించిన క్యాలెండర్ను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ ఈశ్వర్ ప్రకాష్ ఆవిష్కరించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. జోష్ ప్రాపర్టీస్ తరఫున మా కస్టమర్ దేవుళ్ళకు, అసోసియేట్లకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అదేవిధంగా మేము బాబా క్యాలెండరు 1,00,000 దాకా 1,00,000 నుంచి 2 లక్షల దాకా కొట్టిస్తున్నామండి. ఇంటింటికి పంచుతున్నాము. మీరు కూడా స్వీకరించి సంతోషంగా ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలని కోరుతున్నాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరెంచి బంగారం 10 గ్రాముల ధర 65,530 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,885 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,500 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జపాన్పై కన్నెర చేసిన ప్రకృతి 18 గంటల్లో 155 సార్లు కంపించిన భూమి సునామీ హెచ్చరికలు జారీ సరయూ నది తీరంలో కొలువుదీరనున్న రామయ్య విగ్రహానికి 3,000 కోట్లు విద్యార్థులకు సత్ఫలితాలను ఇస్తున్న ఏపీ సీఎం జగన్ నిర్ణయాలు సాంకేతిక సహకారంతో విద్యను అభ్యసిస్తున్న వైనం చంద్రబాబు చాణక్యం షర్మిలను వదలని తెలుగుదేశం పార్టీ అధినేత రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.